నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి, కాంట్రవర్సీల గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ నాయకురాలు పుణ్యశీల గారైతే ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. 2029 ఎన్నికలలోపే అటు లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏ కాబోతుంది? ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనందరం చూస్తా ఉన్నాం. ఒక్కటండి, నిజంగా అతను సినిమా యాక్టర్ లాగానే ఉంటే అతని పరువు ప్రతిష్టలకి ఎట్లాంటి భంగం కలగకుండా, వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అన్నగారి పరువుకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండేది. ఆయనైనా కొంచెం నయం అండి. ఒక పార్టీ పెట్టిన వెంటనే 18 మందిని గెలిచి, అఫ్ కోర్స్ ఆయన మింగిల్డ్ చేస్తే చెయ్యొచ్చుగాక, రాజకీయానికి అనుకూలంగా రాజశేఖర్ రెడ్డి గారితో సహవాసం చేసి కరెక్ట్ గా ఆయన మూవ్ అయ్యారు, కరెక్ట్ గా ఆయన ముందుకెళ్లారు. తర్వాత తనకి ఇబ్బంది అనుకున్న నాడు నాకు అక్కర్లేదు అనుకున్నారు, విత్డ్రా అయ్యారు. మళ్ళీ ఆయన సినీ లైఫ్ ఆయన లీడ్ చేసుకుంటున్నారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఎప్పుడూ ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో. ఈయన చిట్ట చివరికి అదేంటి, రెండిళ్ల పూజారి అయిపోతాడు అంటారు చూసారా, రెండు పడవల మీద కాళ్ళు వేసిన వాళ్ళు ఎట్లయితే మునిగిపోతారో ఆ టైపులో అయిపోతాడు. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ వాళ్ళ దిష్టి తగలటం వల్లే కొబ్బరి చెట్లకి ఇట్లా నాశనం అయిపోతున్నాయని రైతుల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడేసేసి ఈ రోజున మరి తెలుగు వారిలో సగభాగమైనటువంటి తెలంగాణ వారితో ఇష్టం వచ్చినట్టు అక్షింతలేయించుకుంటున్నాడు ఆయన. నిజంగా ఒక డిప్యూటీ సీఎం హోదా పదవికి నిజంగా ఆయన అర్హుడేనా అని ఈరోజు ఆయన ఆలోచించుకోవాలి. 14 ఏళ్లగా పార్టీ పెట్టి ఆ అసలు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయి, ముగ్గురుతో కలిస్తే తప్ప ముక్కుకుంటూ మూలుక్కుంటూ ఎమ్మెల్యే అవలేనటువంటి ఒక వ్యక్తి ఎందుకు పార్టీలో ఎదగలేకపోయాడు అంటే అతనికి ఎట్లాంటి అవగాహన లేదు రాజకీయం మీద. ఏదో ఎందుకంటే ఆయనకి సినిమా యాక్టర్ అవ్వడం వల్ల వెనక నుంచి డైలాగ్ చెప్పలేకపోతే ప్రాంప్టింగ్ ఉంటుంది. అలాగే ఆ స్క్రిప్ట్ ని కరెక్ట్ గా నడిపించడానికి డైరెక్టర్ ఉంటాడు, స్టోరీ రైటర్ దగ్గర ఉంటాడు. సో రాజకీయాల్లో అలా ఉండదండి. స్పాంటేనియస్ గా మీడియా మిత్రులు ఏదైనా ఎప్పుడైనా ఏ సమస్య గురించైనా అడిగితే దానికి సరైనటువంటి సమాధానం చెప్పగలిగి ప్రజలకి మంచి చేసే విధంగా వాళ్ళ యొక్క ధోరణి ఉంటేనే తను నిజమైన పొలిటీషియన్ అవుతాడు. గట్టిగా నలుగురు మీడియా మిత్రులు వెళ్ళి ఏదైనా ఒక సందర్భం గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇది సందర్భం కాదు, నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెడతాను అనేటటువంటి వ్యక్తి గురించి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినకుండా ఈయన సొంత స్క్రిప్ట్ బయట పెడుతూ మాట్లాడేటటువంటి వ్యక్తి, అసలు నోరు కుదురుగా ఉంచుకోకుండా అడ్డమైన మాటలు మాట్లాడి అక్షింతలు వేయించుకునేటటువంటి వ్యక్తి గురించి ఆయన ఒక డిప్యూటీ సీఎం అని అనుకోవటం కూడా నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అంటే 15 సంవత్సరాలు కలిసి ఉండే అవకాశాలు లేదంటారా? ఒక్క మాట అయితే చెప్తున్నానండి, నిజంగా జనసేన వాళ్ళని చూస్తే నాకు ఇప్పటికే చాలా జాలేస్తోంది. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి పార్టీ నేతలకి ఏ కష్టం వచ్చినా ఆయన పట్టించుకోవటం లేదు. ఆయన పార్టీలో ఉన్న ఆడపిల్లకి కష్టం కలిగినా ఆయన పట్టించుకోవటం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చెయ్యడం. ఎందుకంటే ఎలా చెప్పాలంటేనండి, నాకు ఆ పాత సామెత కూడా, కొత్త పిచ్చగాడు కొత్త పొద్దిరగడు అన్నట్ట. ఈ సామెత యాప్ట్ గా సరిపోతుందండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత అది ఇక జీవితంలో అవుతానా అవ్వనా, ఇంతకాలం 14 ఏళ్ల ప్రస్థానం, ఇదే ప్రస్థానం కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి ఆయనకాయన ఎంపీగా, ఆయనకాయన అదేంటి మంచి ప్రతిపక్ష నేతగా 67 మంది ఎమ్మెల్యేలతో తర్వాత పాదయాత్ర చేసి మరి మరి ఎంతో ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా సింగిల్ గా పోటీ చేసి ఆయనంటూ ఆయన నిరూపించుకున్నాడు. మరి అసలు నా పరిస్థితి ఇలాగేనా, కనీసం ఎమ్మెల్యే అన్నా అవుతానా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నట్టుగా ఆ ఆ ఇదిలో అయినటువంటి ఆయనకి నిజంగా కింద వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, కింద కార్యకర్తలు ఏ రకమైనటువంటి లైఫ్స్ లీడ్ చేస్తున్నారు అనేది అసలు ఆయనకి ఎలా ఇదండి. 15 ఏళ్ళు అంటున్నారు. ఈయన కోసమా 15 ఏళ్ళు? అది ఆలోచించుకోవాలి జనసేన కార్యకర్తలు. ఈయన కోసం మాత్రమే 15 ఏళ్ళు అండి. కష్టపడుతున్న వాళ్ళు సరే అంటే యథారాజా తథా ప్రజ అని ఆయన ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆయన తరపు పార్టీ వాళ్ళు కూడా అంతే గొప్పగా మాట్లాడుతూ ఉంటారనుకోండి మీడియాలో ముందుకొచ్చి. కాకపోతే ఏదో మాట్లాడుతున్నారు కదా పాపం.
నిజంగా పర్ఫెక్ట్ గా మాట్లాడే వాళ్ళతో అక్షింతలు వేయించుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో తిట్టించుకుంటున్నా, ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకునేటటువంటి వాళ్ళ నాయకుడు నాశనం చేస్తున్నా, వాళ్ళేదో కాపాడాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎట్లాంటి వాల్యూ లేదండి పాపం. ఎందుకంటే ఇన్నర్లీ టీడీపీ పెద్ద పెద్ద నాయకులతో జనసేన నాయకులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అది ఈయన గుర్తించడం లేదు. వాళ్ళ అయితే అన్నయ్య గారికి మినిస్టర్ ఎమ్మెల్సీ ఇచ్చేటప్పటికి ఇక హ్యాపీ అయిపోయాడు. రెండో దీనికి మంచిగా ఒక చాపర్ ఇచ్చేటప్పటికి ఉదయం సాయంకాలం హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ తిరుగుతుంటే ఆయనకి హీ ఫీల్ ఎ లాట్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా అంతకు మించి మనం ఏం చెప్పలేం మనం.